హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఒక్కరోజు ముందుగానే అంటే రేపే అంటే జనవరి 31వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ముఖ్య విషయాలు చూసినట్లయితే ముందస్తు పంపిణీ. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్లను ఈసారి శనివారం అంటే రేపే జనవరి 31వ తారీఖున ఉదయమే అందించనున్నారు. ఇక నిధుల విడుదల. పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 2731 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 62.97 లక్షల మందికి ప్రయోజనం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 63 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఇక ఇంటి వద్దకే సేవలు. యథావిధిగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేస్తారు. ఇక ఎవరికి ఎంత పెన్షన్ అంటే ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల ప్రకారం వృద్ధులు, వితంతువులు నెలకు 4,000, దివ్యాంగులు నెలకు 6,000. ఇక ఆదివారం సెలవు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా శనివారమే పెన్షన్ నగదు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.